గైస్, ఒక్కసారి వంకాయతో ఈ విధంగా చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకొని వీటిలో ఆయిల్ ఏం యాడ్ చేయకుండా ఈ శనగపప్పు అనేది మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను ధనియాలను వేసుకొని ఈ ధనియాలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కానీ చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 15 నుంచి 16 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఈ మిర్చి అనేటివి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారించుకోవాలి. ఇంతే, స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కేజీ నుండి 1/2 కేజీ వరకు వంకాయని తీసుకోండి. ఈ వంకాయల్లోకి కొంచెం వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయల్ని ఇలాగ 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఇలాగా పురుగులు ఉన్నాయో లేవో చెక్ చేసుకొని వాటర్లోకి వేసుకోవాలి. మీకు ఈ విధంగా ఇష్టం లేకుంటే మామూలుగా చిన్న చిన్న పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే అన్ని వంకాయని కూడా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఈలోపు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 15, సరిపడా ఉప్పుని యాడ్ చేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా అయితే కొంచెం బరకగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక వంకాయలు ఉడకబెట్టాం కదా, వాటిని ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచిగా వేగేంత వరకు మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. చూస్తున్నట్లయితే 10 నిమిషాల తర్వాత ఇలా ఉన్నాయి. మరొక 5 నిమిషాలు ఉడికించుకొని మనం స్పూన్తో ప్రెస్ చేసి చూస్తే ఈ విధంగా అయితే మనకి వంకాయలు అనేటివి బాగా మగ్గిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న వంకాయల క్వాంటిటీ బట్టి మనం ఈ పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవి వేసుకున్న తర్వాత ఇందులో ఉంచి పచ్చివాసన పోయి ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా వేగేంత వరకు వేగించుకోవాలి. లేకుంటే ఇది టేస్ట్ అంత బాగోదు. ఈ పొడి ఎంత బాగా వేగితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.